హాయ్ అండి, బాగున్నారు? అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటేనండి, ఆషాఢం స్పెషల్ అండి. ఇది మునగాకు తెలగపిండినండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పోపుకేమో అవి తీసుకున్నానండి. ఇప్పుడండి స్టవ్ మీద బాండి పెట్టుకునండి, స్టవ్ వెలిగించుకునండి. ఈ తెలగపిండి అండి, తెల్లపిండి అంటే అండి కొంతమందికి అందరికీ తెలియకపోవచ్చండి. ఇది మా సైడు తెల్లపిండి అంటారు. తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులతోటి మిల్లు దగ్గర ఆయిల్ తీస్తారు. ఆయిల్ తీసి వచ్చిన ఇది పిండి అండి, వచ్చింది పిండి చేస్తారండి. ఇది మార్కెట్లో షాపుల దగ్గర అది ఉంటాయండి, దొరుకుతాయండి. మీరు ఊర్లో అయితే మిల్లు దగ్గర అది అమ్ముతారండి. చుట్టుపక్కల గోదావరి ఏరియాలో అయితే ఈ చుట్టుపక్కల ఆషాఢం స్పెషల్ అండి. ఆషాఢంలోను మునగాకు తెలగపిండి వండుకుంటారండి. ఖచ్చితంగా వండుకోవాలంటారండి మా సైడు. అందుకని ఇది ఆషాఢం స్పెషల్గా చేస్తున్నానండి. ఇది నేను ఒక గ్లాసుడు తీసుకున్నానండి, గ్లాసుడు తీసుకున్నాను. దీంతో వాటర్ వేసుకోవాలండి. దీంతో రెండున్నర గ్లాసులు వేసుకోవాలండి. గ్లాస్కి 2.5 గ్లాసులు వేసుకోవాలండి. ఈ వాటర్లో అండి ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి, చిన్న సైజు ఇది. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలండి. ఇందులోనే మునగాకు కూడా వేసుకోవాలండి. శుభ్రం చేసి పెట్టుకున్నారండి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక స్పూను కల్లుప్పు, ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాల సేపు మరిగించుకుందాం. ఉందామండి. ఇదిగోండి మరుగుతున్నాయి కదండి నీళ్ళు, వాటర్. ఇందులో కారం వేయకూడదండి, ఓన్లీ పచ్చిమిర్చి. ఇదిగోండి ఇందులో వేసుకున్నాం కదండి. ఇది బాగా తిప్పుకుని తిప్పుకుని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని 2 నిమిషాల సేపు ఉడికించుకుందాం. ఈ తెల్లపిండి అండి చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిదండి. బాలింతలకి అది పెడతారండి, చాలా బలం అది అంటారండి. ఇది తెల్లపిండి చాలా మంచిదని కూడా అంటారండి ఆరోగ్యానికి. చాలామంది మా సైడ్ అండి బాలింతలకి అది పెడతారండి ఎక్కువగా. ఒకసారి మూత తీసుకుని కలుపుకోండి.
ఈ కూర అండి ఎక్కువ టైం తీసుకోదండి, తొందరగా అయిపోద్దండి. అది ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు దగ్గరికి వచ్చేయాలండి బాగా. ఈ కర్రీ అండి తెల్లపిండి కర్రీ బాలింతలకి అది పెడతారండి, చంటిబిడ్డ తల్లికి అది పెడతారు, బలం అంటారండి. మనం అలా కాకుండా మన మామూలు వాళ్ళు కూడా తినొచ్చండి, చాలా మంచిదంటండి ఆరోగ్యానికి. నువ్వులు కదండి బలం అండి. ఇదండి తొందరగా అయిపోద్దండి. మనకి ఏదన్నా అర్జెంట్గా ఏదైనా పని ఉన్నా, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకైనా, స్కూల్ బాక్స్ పిల్లలకి అయితే పెడతారు కదండి, పిల్లలకి అయితే పెట్టేదానికైనా మనకి టైం అయితే కలిసి వస్తుందండి. ఇంట్లో తెల్లపిండి ప్యాకెట్లు వస్తాయండి, అవి ఒక ప్యాకెట్ తీసుకున్నామంటే ఇంట్లో పెట్టుకున్నామంటే ఎంత ఒక 10 నిమిషాల్లో అయిపోద్దండి. దీంట్లోనూ కొంచెం ఆవకాయ ఉంటుంది కదా, ఊరగాయ ఉంటుంది కదండి, ఆవకాయ అది కొద్దిగా ఆయిల్ లాంటిది ఊడుపు లాంటిది కొంచెం వేసుకుంటే అండి చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇది నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని ఇంకో బాండీ పెట్టుకుని పోపు వేసుకుందామండి. దీనికి ఇదండి మనం అమ్మవార్లకి అది నైవేద్యం కట్ట పెట్టుకుంటాం కదండి, మా సైడ్ పెడతారండి అలాగ, మరి ఎక్కడన్నా చేస్తారు. అవి పెట్టేటప్పుడు అండి చేస్తారండి మునగాకు తెలవపిండినండి. దాంట్లో ఇది ఈ విధంగానే పెడతారండి. దీంట్లో పోపు వేయరండి, అమ్మవారికి పెట్టేది నైవేద్యం పెట్టేది పోపు వేయరు. కానీ ఇప్పుడు మనం ఇంట్లో మనం తినటానికి కాబట్టి అండి పోపు వేస్తుందానండి. ఓ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నామండి. కొద్దిగా ఒక 1/2 స్పూను శనగపప్పు వచ్చి, ఒక 1/2 స్పూను పచ్చి శనగపప్పునండి, ఒక 4 ఎల్లుల్లి రేవలు కొంచెం చితక్కొట్టుకుని కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరగాయలు, ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర. కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఇదండి తెల్లపిండి మునగాకు కర్రీ. జస్ట్
తయారైపోయిందండి. ఎంతో కదండి, జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోద్దండి. మనకి ఈజీగా అయిపోయేది ఇది. ఏంటంటే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ మునగాకు తెలగపిండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.